నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొదుపు సంఘాల మహిళలకు బాసటగా వైఎస్ఆర్ ఆసరా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. స్టార్ క్యాంపెయినర్లుగా వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. తెనాలి పట్టణ సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు తెనాలి మండలానికి సంబంధించి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు మండల పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల మహిళలకు సీఎం జగన్ బాసటగా నిలిచారని, తెనాలి మండలానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కింద 12,96,00,000 మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఉన్నవారే వైసీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలుగా ఉన్నారని, గత ప్రభుత్వం చేయలేని డ్వాక్రా రుణమాఫీని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. ఇచ్చింది జగన్, పంచింది శివకుమార్, తీసుకున్నది పొదుపు సంఘాల మహిళలు. ఇందులో ఏది అబద్ధమో ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేర్చుకుంటూ వచ్చామని, ప్రజలు దీనిని గమనించి రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కోరారు. గత 5 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి పార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పడినాక ఏది సంక్షేమం చేస్తామని మేనిఫెస్టో రూపంలో, నవరత్నాల రూపంలో చెప్పారు. మీరందరూ ఆశీర్వదించారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈరోజు చేసుకుంటూ వచ్చాం. మనం ఓటు వేసి గెలిపించిన మన ముఖ్యమంత్రి, మనం ఓటు వేసి గెలిపించిన మన శాసనసభ్యుడు మనకు ఏం చేశారు? ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ శాసనసభ్యుడిగా అన్నాపతిని శివకుమార్ ఏం చేశారు? మన కుటుంబానికి ఏమి లబ్ధి జరిగినది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఒక్క మన తెనాలి మండలంలో 51 కోట్ల రూపాయల పైచిలుక ఇక్కడ ఉన్న తెనాలి మండల అక్కా చెల్లెల అకౌంట్లో పెడితే, ఈ తెనాలి నియోజకవర్గంలో స్వయం సహాయ సంఘాలైన డ్వాక్రా అక్కా చెల్లెల అకౌంట్లో 138,58,00,000 రూపాయలు ఇప్పటికీ ఒక్క మహిళా సంఘాల అకౌంట్లో డబ్బులు పడ్డ మాట ఒక్కసారి నిజమా కాదా గుండె మీద చేసుకొని మీ అందరూ చెప్పాల్సిందిగా కోరుతున్నారు. ఇదే అక్కా చెల్లెలు తెనాలి మండలంలో స్వయం సహాయ గ్రూపులో ఉన్న అక్కా చెల్లెలకి 12,82,00,000 వేశారు. రెండో విడత 12,92,00,000 వేశాం. మూడో విడత 12,92,00,000 వేశాం. నాలుగో విడత ఇప్పుడు 12,92,00,000 వేశాం. తెనాలి మండలానికి సంబంధించి మొన్న జనవరి 4వ సంవత్సరం 3,000 రూపాయల పెన్షన్ని 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి నీ చేత ఏలు ముద్ర వేయించుకొని 3,000 రూపాయలు ఇస్తున్న సందర్భం. 1వ తారీఖు పొద్దున్నే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్, ఆ పెన్షన్ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు అప్పు తీరుస్తూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పుట్టారు. నిన్నటిదాకా జనసేన, తెలుగుదేశం పుట్టారు. ఈరోజు 3వ పార్టీ పుట్టారు.
ఏంటి పప్పులు అంటే కిచిడి చేసేది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, లేదా ఇళ్ల స్థలం కానీ, లేదా విద్యా దీవెన కానీ, ఇలా ఏదైనా తీసుకోండి, ఏ రకంగా ఏ సంవత్సరం ఎలా చేశాం? పేదవాడి మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కావాలి, ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అనే మనస్తత్వం ఉండబట్టి. అందుకే నేను ఏం చూడతా ఉన్నానంటే అక్కా చెల్లెలందరూ ఆలోచించమంటున్నానంటే, పరిపాలించే ఎమ్మెల్యే కానీ, పరిపాలించే ముఖ్యమంత్రి కానీ పేదవాడి ఎడల, మధ్యతరగతి వాడి ఎడల ప్రభుత్వం ద్వారా వాడికి సహాయం చేయాలన్న మంచి మనసు ఉన్న ప్రభుత్వం ఉంటేనే పేదవాడికి న్యాయం జరిగింది. ఆ మంచి మనసున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, ఆ మంచి మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి, మధ్యతరగతి వాడి అకౌంట్లో 2,54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లో. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం చేసిన వ్యక్తి మన అన్నాబత్తుల శివకుమార్ గారు. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకటే చెప్పారు, పిలుపులపాయ దగ్గర నుంచి కూడా ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్ల తన సుదీర్ఘ పాదయాత్రలో ఆ రోజు డ్వాక్రా మహిళలు కానీ, రైతు సోదరులు కానీ, యువకులు కానీ, కర్షకులు, కార్మికులు అందరూ కూడా కలిసి మరి ఏదైతే మనకి కావాలో అవన్నీ కూడా ఒక ఎన్నికల మేనిఫెస్టో లాగా చేసి, ఒక ఖురాన్లా, భగవద్గీతలా, ఒక బైబిల్లా ప్రవచించి అర్హత ప్రామాణికంగా తీసుకొని అందరికీ కూడా చేయడం జరిగింది. అలాగే మన సీఎం గారు ఆసరా పథకాన్ని మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి సీఎం గారు ఇచ్చిన పథకాలు అన్నిట్లో కూడా మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో కనిపిస్తూనే ఉంది. సో ఈ ఆసరా నుండి లబ్ధి పొందిన మహిళలందరూ కూడా మీరు ఆర్థిక స్వాతంత్రంతో ముందుకు నడవాలని, పిల్లల్ని బాగా చదివించుకుని మీ కుటుంబాలతో సంతోషంగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 34వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలు వేయరాదని ఆమె సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కమర్షియల్ ఏరియా కాబట్టి హోటల్స్, టిఫిన్ బండ్స్ ఇలాంటివి ఉంటానా, ఇలాంటి వ్యర్థాలన్నీ కాలువలో వేయటానా, సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. గతంలో తీపిచ్చా అన్నారు కానీ ఏం తీసారో తెలియదు. కాబట్టి మేము ఈ రోజున దాని మీద దృష్టి పెట్టి సిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి వ్యర్థాలు కాలువలో వేయకుండా ఉంటే మీకు చుట్టుపక్కల ప్రదేశాలు అనేది పరిశుభ్రంగా ఉంటుంది. దయచేసి మా వర్కర్స్ వస్తారు, వాళ్ళకి డస్ట్బిన్ రూపంలో వేసి అందించాలని కోరుకుంటున్నాను. అలానే మీ ఆరోగ్యం కూడా, మీకు ఈ దోమల నివారణ అనేది కొంచెమన్నా తగ్గియచ్చు. అలాంటి వ్యర్థాలు వేయకూడదని కోరుకుంటూ, వేస్ట్ మొత్తం కాలువలను వేసి ఎవరు బాధ్యత లేకుండా పోతూ ఉన్నారు. అట్లాగే మేడం గారు ఈ సందర్భంగా విజిట్ చేసినప్పుడు ఈ కార్యక్రమం మొత్తం దగ్గరుండి చేస్తూ ఉన్నాము.
మేడం గారికి ఈ వార్డు తరపున కౌన్సిలర్గా నేను ప్రపోజ్ చేశాము. ఇది మొత్తం ఐరన్ గ్రిల్స్తో మొత్తం మనం ఒక ఎస్టిమేషన్ వేసి ఐరన్ గ్రిల్స్తో స్టాండర్డ్గా ఈ కార్యక్రమం ఈ ఏరియా మొత్తం మనం పడప్ చేస్తే రాబోయే కాలంలో ఈ సిల్ట్ తీసుకోవడానికైనా ఈ వాటర్ ఫ్లో అవ్వడానికైనా భవిష్యత్తులో ఈ గ్లాసులు అట్లాగా వైన్ షాపుకు సంబంధించిన ఇతరితర సీసాలు కానీ వ్యర్థంగా తిని పారేసేవే కానీ ఈ కాలువలో పడకుండా ఒక ప్లాట్ఫారం లాగా మనం చేసుకుందామన్న ఉద్దేశంతో మేడం గారు ప్రపోజ్ చేశాము. భూ యాజమాన్య హక్కు చట్టం 27/23ను వెంటనే రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 53వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు బీజేపీ నాయకులు తమ మద్దతు తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్ నాయుడు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వారి విధానాలు మరియు వారు రూపొందించిన చట్టాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ప్రజల ఆస్తులకు వారి ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రజల యొక్క భూముల మీద సొంతంగా ఉండే అభిప్రాయాన్ని కోల్పోయే విధంగా ఉందన్నది న్యాయవాదుల యొక్క అభిప్రాయం. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో ఉన్న లోపాలు ఉంటాయి. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాల్సిందిగా మేము కేంద్ర ప్రభుత్వానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకి సౌకర్యార్థం మనం ఏదైనా చట్టం చేసి ఉండొచ్చు. ఆ చట్టంలో ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని ఇంతమంది దరిదాపుగా 53 రోజుల నుంచి మనకి న్యాయం చేయడానికి కోసం మనకు వారధలా పనిచేసే న్యాయవాదులందరూ కూడా ఈ రోజు వరకు వాళ్ళు నిద్రాహారాలు మాని ఈ చట్టాన్ని రద్దు చేస్తేనే ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ చట్టంలో ఉన్న లోటుపాట్లను కూడా సవరించి చట్టం యొక్క మార్పు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం 53వ రోజు కొనసాగుతుంది. ఈ శిబిరంలో ఈరోజు దీక్షలో విజయభాస్కర్ రెడ్డి గారు, గుప్తా గారు వాళ్ళు ఈరోజు ఈ దీక్షలో కూర్చోవటం జరిగింది. వాళ్ళు మద్దతుగా వచ్చినటువంటి పార్టీ నాయకులకు కానీ మా న్యాయవాదులకు ఇతర మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో నెంబర్ 27/23 ప్రజలకి చాలా నష్టదాయకమైంది కాబట్టి అది గుర్తించి మా న్యాయవాదులు డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఉద్యమాన్ని చేస్తున్నారు. దానిలో ఒక భాగంగానే ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చట్టాన్ని ఈ యాక్ట్ని రద్దు చేసే వరకు కూడా మా న్యాయవాదులందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఇప్పుడు ఒక చిన్న విరామం.